ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ పై 10 నుంచి 15 రోజుల పాటు సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సీఎం సమీక్షలు పూర్తి చేశారు. త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, గీతిగా మనం చూస్తున్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ముఖ్యంగా భావించేటువంటి బడ్జెట్ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని నేపథ్యంలో ఈ నెలాఖరున 26 నుంచి లేదంటే మార్చి ఫస్ట్ వీక్ లో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే ఏదైతే మున్సిపల్ ఎన్నికలలో అటు సీఎం తో పాటు మంత్రులు యంత్రాంగం అంతా కూడా బిజీ ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత వరుసగా బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలపై వివిధ శాఖల నుంచి తుది స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత 26 లేదంటే వచ్చే నెల మార్చి 5 లేదా 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతుంది. ప్రధానంగా 10 నుంచి 15 రోజుల పాటు తెలంగాణ బడ్జెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో దీనికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. అట్ సేమ్ టైం మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రులంతా కూడా సచివాలయం కేంద్రంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో బడ్జెట్ రూపకల్పన సంబంధించి తుది మెరుగులు రుద్దనున్నారు. ఆ తర్వాతనే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అశోక్, చెప్పండి, ఈ బడ్జెట్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఏ విధమైన స్పష్టత ఇవ్వబోతుంది? మనం చూస్తున్నాం వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు, వీటన్నిటి కూడా క్రోడీకరిస్తూ బడ్జెట్ ఈసారి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిస్తాయి, అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రస్తుతం ఈ నెల 17తో ముగిసిపోతాయి. ఆ తర్వాత మిగిలినటువంటి ఎన్నికలు కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పిఎస్సిఎస్ ఎన్నికలు. సో ఎన్నికలన్నీ ముగిసిన తర్వాత ప్రధానంగా గ్రామాలకు సంబంధించి కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించి ప్రధాన ఆయువు పట్టు అనేది గ్రామ పంచాయతీ, అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. సో ఈ ఎన్నికలు ముగిసినటువంటి సందర్భంలో ఆ గ్రామ పంచాయతీలకు పాలవర్గాలు ఉన్నటువంటి సందర్భం కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా ఉన్నటువంటి నేపథ్యంలో నిధుల కేటాయింపు కూడా అట్లే ఉండే అవకాశం ఉంది. సో వీటన్నిటిపైన కూడా కీలకంగా చర్చించిన తర్వాత, సమీక్ష జరిపిన తర్వాతనే తుది రూపుగా బడ్జెట్ ను రూపుదిస్తారు. సో దాంట్లో కూడా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, ఖర్చులు కావచ్చు, మిగులు బడ్జెట్ కావచ్చు, ఇవన్నిటి అంశాలకు సంబంధించి క్రోడీకరించే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రూపకల్పన జరుగుతుంది. గీతిక, అయితే గత బడ్జెట్ తో పోలిస్తే ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? గత బడ్జెట్ ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ బడ్జెట్ గా చెప్పుకోవచ్చు. సో గత బడ్జెట్ కంటే భిన్నంగానే ఈసారి ఉండొచ్చు. ఎందుకంటే అటు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కావచ్చు, దాంట్లో గ్లోబల్ సమ్మిట్ కు వచ్చినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి కావచ్చు, పరిస్థితి ప్రధానంగా ఐటీ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించి. సో ఇవన్నిటి నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు, సో మెజార్టీ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం ముందున్నది. అటు మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ బడ్జెట్ లో అటు రీజనల్ రింగ్ రోడ్డు, అలాగే ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, ఇలా పలు రేడియల్ రోడ్లకు సంబంధించి కీలక అంశాలు కూడా ఉన్న నేపథ్యంలో సో ప్రధాన కేటాయింపులు అయితే వాటికే ఉండే అవకాశం ఉంది. మెట్రో విస్తరణ పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సో వీటిని అన్నింటినీ కనుక చూసినట్లయితే గత బడ్జెట్ కంటే ఈసారి ఎక్కువనే నిధుల కేటాయింపు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అశోక్, మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉండబోతుంది? మనం చూస్తున్నాం గత బడ్జెట్లకు సంబంధించి కేవలం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఫేక్ ఒప్పందం మాత్రమే చేసుకున్నారని చెప్పేసి ఈసారికి అట్లా లేవు అని చెప్పేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి రేవంత్ రెడ్డి దీనిపై చాలా కీలకంగా వివరించబోతున్నారు. ఎందుకంటే గత బడ్జెట్లకు అనుగుణంగా ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు 2 సంవత్సరాలకు సంబంధించి కేవలం ప్రభుత్వం అంతా సర్దుబాటు చేసుకోవడం, గత ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు, వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు సంబంధించి ఇది ఈ రాష్ట్రానికి అప్పుల గుదిబండగా మారింది. అటు ఫైనాన్స్ సెక్టర్ లో కావచ్చు, ఇటు మిత్తుల ఇంట్రెస్ట్లకు సంబంధించి కావచ్చు. సో ఈ నేపథ్యంలో వాటిని కూడా బేరీజ్ వేసుకుని ఈసారి బడ్జెట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎటువంటి కొత్త ప్రాజెక్టు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెజార్టీ ప్రాజెక్టులకు సంబంధించి పెద్దగా చేపట్టలేదు. సో దీని ముందైతే ప్రధానంగా మూసీ నది పునరుజ్జీవనం కావచ్చు, అటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నిర్మాణం కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇలా పలు అంశాలు అయితే ప్రభుత్వం మీద ఉన్నాయి. సో అవన్నీ అంశాలను ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి. సో దాని తగ్గట్టుగా ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు
ప్రతిపక్షాలు కూడా రెడీగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిధులు ఇవ్వట్లేదన్నట్టు మేము కోణం నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అధికార పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రధానంగా బీజేపీ కూడా దూకుడు పెంచే అవకాశం ఉంది. సో ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా ప్రధాన విమర్శ చేసినట్లయితే బీఆర్ఎస్ కూడా రెడీగా ఉంది, అటు కాంగ్రెస్ పైన ఇటు బీజేపీ పైన. ఇది ఏమైనప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అయితే ప్రధానంగా ఈ నెల ఆఖరు లేదంటే మార్చి మొదటి వారంలో నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా 15 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గీతిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.